దేవుని బిడ్డలారా, ఈ దినం ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడు చెప్పుకుంటాం, సాతాను మీ జ్ఞానాన్ని చూసి ఏం భయపడడు, మీ ప్రార్థనను చూసి భయపడతాడు అని చెప్పుకుంటాం కదా. మీ జ్ఞానం వాడికి ఏం భయము, వాడికి మీకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. బైబిల్ కూడా వానికి మీకంటే ఎక్కువ తెలుసు. అన్ని వచనాలు కంఠత, అన్ని వచనాలు వాడికి కంఠత. కనుక వాడేమి మీ బైబిల్ పరిజ్ఞానాన్ని చూసి భయపడడు. నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు భయపడతాడు అని మనం చెప్పుకుంటాం. ఇవాళ ఒక రెవల్యూషన్ ఏంటంటే, నీ ప్రార్థనను చూసి కూడా వాడు అంతగా భయపడడు. ప్రార్థనలో నీవు నిలకడగా ఉండడాన్ని చూసి భయపడతాడు. యువర్ persistence in prayer life, your steadfastness of your prayer life, ప్రార్థనలోని నీ స్థిరత్వాన్ని చూసి వాడు భయపడతాడు. ఎందుకనగా ప్రార్థన అనేది ఒక పోరాటం. అవతల దుష్టుడున్నాడు, యువతల నువ్వున్న హోరాహోరీ పోరాటం జరుగుతుంది. మధ్యలో నువ్వు ప్రార్థన మానేశావంటే దానికి అర్థం ఏమిటి చెప్పండి? యుద్ధరంగము నుంచి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు యుద్ధరంగము నుండి వెళ్ళిపోతే అప్పుడు దుష్టుడు కత్తి లేపాల్సిన అవసరం ఉందా? ఒక ఆయుధం వేయాల్సిన అవసరం ఉందా? యు క్విట్ ద వార్ ఫీల్డ్. వదిలేస్తున్నావు, యుద్ధరంగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇక వాడు ఒక చెయ్యి లేపడానికి, కత్తి లేపడానికి అవసరమే లేదు. వార్ ఈజ్ ఓవర్. నేనే గెలిచానంటాడు. యుద్ధరంగం నుంచి వాడు వెళ్ళిపోయాడు కదా, ఇంక గెలిచింది నేనే, మిగిలింది నేనే. బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి, రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి, కుస్తీ పోటీలు. ఆ రింగ్ లోపల మనం ఉండాలి. వాడు ఎక్కువ గుద్దుతున్నాడు, నన్ను ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయని ఆ చుట్టూన దడి ఉంటుంది, వాడిది ఒకటి తాడే కడతారు. ఆ దడి, ఆ రింగ్ ఉంటుంది, దాన్ని దూకేసి వెళ్ళిపోతే ఎవరు గెలిచినట్టు? ఇంకా మిగిలి నిలబడ్డోడే గెలిచినట్టు. ఆ రింగ్ లోపల నుంచి బయటికి దూకి పారిపోతుంటే మధ్యలో ఉన్నటువంటి రెఫరీ ఏం చేస్తాడంటే, వీడే గెలిచాడని చెప్తాడు. ఎందుకంటే వాడు వెళ్ళిపోయాడు కదా. అలాగే ప్రార్థన నుండి మనము సగములో వెళ్ళిపోతే దుష్టుడు గెలిచినట్టు అయిపోతుంది. ఇక మనము గెలవలేము. గనక అసలైనటువంటి గెలుపు ఏంటంటే, వదలకుండా మనం రింగ్లో ఉండాలి. ప్రార్థన చేస్తానే ఉండాలి, అంతే. మనము వి ఫైట్ ఫర్ అవర్ లైఫ్. మనం బ్రతుకుండాలంటే ఫైట్ చేస్తూనే ఉండాలి. లేదా ఫైట్ చేస్తూ చేస్తూ చచ్చిపోదాం కూడా, ఏం పర్వాలేదు. పోరాడుతూ చచ్చిపోయినా మంచిదే. కానీ పోరాటం మధ్యలో రింగు నుండి బయటికి దూకి వెళ్ళిపోకూడదు. ప్రార్థన మానేసే వాళ్ళందరూ ఎవరంటే, బాక్సింగ్ పోటీ మధ్యలో రింగు బయటికి దూకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇఫ్ యూ జంప్ అవుట్ అండ్ యూ రన్ అవే ఫ్రమ్ ది రింగ్, ఫ్రమ్ ద వార్ ఫీల్డ్, then you have lost the battle. Then the devil doesn't have to use any weapon. మనము యుద్ధరంగము నుండి బయటికి వెళ్ళిపోతే దుష్టుడు ఒక ఖడ్గము, ఆయుధము లేపడానికి అవసరమే. వాడికి మనం గట్టి పోటీ ఇవ్వాలంటే యుద్ధరంగములోనే నిలబడాలి.
మానక ప్రార్థన చేయడమే యుద్ధ రంగంలో ఉండడం.